మోహన్ లాల్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం జరిగింది. మనకి ఇండియన్ ఫిలిం ఫెస్టివల్లో భాగంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2023 గాను 2023 గాను మలయాళం యాక్టర్ అయినటువంటి మోహన్ లాల్ గారికి ఇవ్వడం జరిగింది. ఓకే, ఆన్ ది అకేషన్ ఆఫ్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్. ఓకే, సో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ టు రిసీవ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ 2023 ఇండియాస్ హైయెస్ట్ సినిమా హానర్. ఓకే, 71st నేషనల్ ఫిలిం అవార్డ్స్ 23rd సెప్టెంబర్ 2025 రోజున అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, 71st నేషనల్ ఫిలిం అవార్డ్స్లో భాగంగా. ఓకే, సో వీరి మోహన్ లాల్ గారు సినిమా చరిత్రలో మొట్టమొదటిగా అరంగేట్రం చేసినటువంటి సినిమా ఏదంటే తిరనోట్టం 1978లో. ఓకే, సో వీరి కెరీర్ వచ్చేసి 40 years పైన ఉంది. 400 సినిమాలకు పైగా నటించడం జరిగింది. మేజర్గా మలయాళం, తమిళ్, హిందీ, తెలుగు లాంటి చిత్రాల్లో నటించడం జరిగింది. ఎక్కువగా దృశ్యం మూవీ ఉంది కదా, ఆ దృశ్యం మూవీకి, అదేవిధంగా లూసిఫర్ మూవీకి ఏదైతే చాలా పేరు రావడం జరిగింది. సో వీరికి 2001లో పద్మశ్రీ, అదేవిధంగా 2019లో పద్మభూషణ్ కూడా రావడం జరిగింది. ఓకే, పద్మశ్రీ 2001లో, అదేవిధంగా పద్మభూషణ్ 2019లో. మొత్తం 5 నేషనల్ ఫిలిం అవార్డ్స్ రావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, 5 నేషనల్ ఫిలిం అవార్డ్స్ రావడం అంటే నాట్ అన్ ఈజీ. సో 2 బెస్ట్ యాక్టర్ ఫిలిమ్స్, స్పెషల్ జ్యూరీ అవార్డ్స్, అదేవిధంగా ప్రొడ్యూసర్గా. సో ఈ విధంగా వీరికి 5 నేషనల్ ఫిలిం అవార్డ్స్ అనేటివి రావడం జరిగింది. ఇన్స్టిట్యూటెడ్ బేసిక్గా మనకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చేసి 1969 నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఫాదర్ ఆఫ్ ఇండియా సినిమాగా దాదాసాహెబ్ గారిని పేర్కొనడం జరుగుతుంది. దాదాసాహెబ్ ఫాల్కే గారిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పేర్కొంటారు. వీరి పేరు మీదుగా 1969 నుంచి అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. బేసిక్గా దీంట్లో స్వర్ణ కమల్ మెడలేషన్ అనేది ఉంటుంది. 10 lakhs వరకు క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ రెసిపెంట్ మనకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఈ ఇయర్ అనే కాకుండా ఫస్ట్ రెసిపెంట్ ఎవరు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి, దేవికా రాణి. ఓకే, మిథున్ చక్రవర్తికి 2022లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వహీదా రెహమాన్ 2021, అదేవిధంగా ఆశా పరేఖ్ గారికి 2020లో ఇవ్వడం జరిగింది. 2023 గాను ఇప్పుడు మోహన్ లాల్ గారికి ఇవ్వడం జరిగింది ఆన్ ది అకేషన్ ఆఫ్ 71st ఫిలిం ఫెస్టివల్లో భాగంగా, నేషనల్ ఫిలిం అవార్డ్స్లో భాగంగా.